హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం, రేవంత్ రెడ్డి సీటు చిరిగిపోబోతుందా అని చెప్పేసి మీడియాలో కొన్ని వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దించేసి ఉత్తమ్ కుమార్ గారికి ఇవ్వబోతున్నారు అనేది ఇందులో ఉన్న సారాంశం. సో నిజంగా ఇది జరగబోతుందా, అలా ఇది జరగాల్సి ఉంది అంటే దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, దీనికి చుట్టూ ఎటువంటి విషయాలు దీన్ని బలపరుస్తున్నాయి అనేది మనం చూడాలి. నిజానికి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు పరిపాలన విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. అయితే ఇక్కడ దాకా వచ్చిందని ఎవరు గ్రహించలేదు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి చర్యలు ఏమాత్రం నచ్చట్లేదు అనేది ప్రస్తుతానికి బాగా వినపడుతున్న వార్త. సో తెలంగాణలో పీసీసీకి కొత్త చైర్మన్ కూడా నియమించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొత్త రకాల మార్పులు తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో కొత్త కమిటీ ఏర్పాటు చేసి పనిచేయబోతున్నారట. దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి తప్పులన్నింటినీ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి ఆయన ఎటువంటి సమస్యలు ఇరుక్కోబోతున్నాడో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య తేబోతున్నాడో గ్రహించి ముందుగానే రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని వార్త. ఎందుకంటే తర్వాత అనేక ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో దెబ్బ పడకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారిని ఇమీడియట్గా మార్చి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా వచ్చిన బ్యాడ్ నేమ్ని తుడిచేయాలి. లేకపోతే దీని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అని భయపడుతున్నారు అన్నట్టుగా ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది గమనించి చూడాలి. అదే దీంట్లో పాసిబిలిటీస్ లేవంటే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో ఇంకెంత ముందుకు వెళ్ళొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించి చూస్తే రేవంత్ రెడ్డి గారు కొన్ని రకాల సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అది ఒకటి వచ్చేసి ఆయన చుట్టూ ఉన్న కోర్టు కేసులు, రెండోది వచ్చేసి ఇప్పటిదాకా ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారో అందులో కొన్ని గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేక ప్రజల నుంచి విమర్శ ఎదుర్కోవడం. మూడు వచ్చేసి హైడ్రా ద్వారా చేసిన యాక్టివిటీ వల్ల బడాబాబుల డైరెక్ట్ నెత్తి మీద చేయబెట్టడం, వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టి భూస్థాపితం చేయాలన్నంత ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఢిల్లీలో చక్రం తిప్పారనేది ఇక్కడ కనిపిస్తున్న మరొక వాస్తవం. అలాగే హైడ్రా మీద ఈ హైకోర్టు కూడా సీరియస్ అయ్యి దీని విషయంలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒక ట్రిబ్యునల్ వస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక స్కోప్ అయితే దొరికింది. ఇదొక యాంగిల్ అయితే, మరొకటి వచ్చేసి రేవంత్ రెడ్డి గారిది ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో ఈ కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టుకు తరలించాలి అని చెప్పేసి చాలా రోజులుగా వాదన వస్తూ ఉంది. సో ఇది కూడా కోర్టు అంగీకరించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అనేక యాంగిల్స్లో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా జైలు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చూస్తూ ఉంటే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి తర్వాత దెబ్బ తగులుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే అధిష్టానం పావులు కదుపుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీల విషయంలో నిజంగానే ఫెయిల్ అయ్యాడు. ఆ ఒక్క ఉచిత బస్సు పెట్టారు, కానీ చివరికి ఆ బస్సుల సంఖ్య పెంచలేదు. మహిళలందరూ ఉచిత బస్సు కదా అని మిగతా ట్రాన్స్పోర్ట్ని తగ్గించుకొని బస్సుల వైపు రావడానికి ఇష్టపడ్డారు. దాంతో వర్కింగ్ ఉమెన్కి అది కూడా కొద్దిగా చిన్న స్థాయి దిగువ మధ్య తరగతి ఉమెన్కి చాలా ఉపయోగకరంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో బస్సులు ఎక్కువ లేకపోవడం వల్ల మిడ్ నైట్లు కూడా మహిళలు వెయిట్ చేయడాలు, అదేవిధంగా కొంతమంది ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితులు ఇక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. దీని విషయంలో ఈ ఆర్టీసీ చైర్మన్ కూడా ఎటువంటి కొత్త బస్సులు ఏర్పాటు చేసి దీన్ని మేము రెక్టిఫై చేస్తున్నామని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. చివరికి ఇక్కడ దెబ్బ తగిలి మొత్తానికి రవాణా సౌకర్యాల్లో ఈ ఆటోలు వాళ్ళు, అలాగే క్యాబ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. వీళ్ళ వ్యతిరేకత అనేది ఆల్రెడీ ఉంది. ఇది కాకుండా నిరుద్యోగులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో పోరాడుతూ వస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి వాళ్ళ మద్దతు కూడగట్టుకొని మరీ ఎలక్షన్లోకి దిగిన రేవంత్ రెడ్డి గారు చివరికి వచ్చి రాగానే ఆ డిఎస్సికి సంబంధించి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వకుండా దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేశారు. అంటే 100:1 లాగా తీసుకోకుండా 100:50 లాగా తీసుకుంటామని చెప్పేసి ఆ జాబ్కి సంబంధించిన ఏదైతే ఇది రేషియో ఉంటుందో దాన్ని తగ్గించేశారు. ఆ నిష్పత్తి తగ్గించడంతో ఒక్కసారిగా లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చేసి వాళ్ళు రోడ్లెక్కి రాస్తా రోకోలు చేసి నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టడాలు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇది కూడా మరోవైపు సాగుతూ ఉంది. ఇదిలా ఉండగానే రైతుల రుణ భరోసా ఏదైతే రుణమాఫీ ఉంది, అలాగే రైతు భరోసా ఉంది, ఈ రెండింటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు సగానికి సగం ఫెయిల్ అయ్యారు. ఇందులో దాదాపు 40 లక్షల మంది, 40 లక్షల పైగా రైతులు ఉంటే వీళ్ళు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ఉంది. కేవలం సగానికి సగం మందికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. లబ్ధిదారుల పేర్లే తీసేశారు, ఉన్న కొద్దిమంది పేర్లు మాత్రమే చూపించి మోసం చేస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇది ఒక పార్టీపరమైన రియాక్షన్ లాగా చూడడం కాదు, కానీ చాలా వరకు నష్టపోయిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కున్న వీడియోలు అనేక మీడియాలో కనిపిస్తాయి.
మొన్నటిదాకా వచ్చాయి, ఇప్పుడు ఈయన వచ్చాడు మాకేమీ లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ అనేక వర్గాల మీద ఈయన దెబ్బతీస్తూ వచ్చాడు. మరికొన్ని అంశాలు ఏంటంటే జీరో విద్యుత్ బిల్లు. సో ఇది దానికి సాధ్యపడలేదు, ఆగిపోయారు. అదేవిధంగా మహిళలకి 2500 ఏదైతే వాళ్ళకి భృతి ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా ఆపేశారు. అదేవిధంగా గ్యాస్ కూడా 500కి అందిస్తామని సవాలు చేసి మరీ వచ్చారు. ఇదే ఏదైతే వాగ్దానం ఉందో దీన్ని కూడా చంద్రబాబు గారు కాపీ కొట్టి మరీ అక్కడ ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ లేదు, అక్కడ లేదు. సో ఇది కూడా దెబ్బ కొట్టేసింది. పింఛన్ల పెంపు, అలాగే తులం బంగారం ఏదైతే వీళ్ళు ఇవ్వాలనుకున్నారో ఇవి కూడా సరిగ్గా చేయలేదు. ఇట్లా ప్రతిదీ కూడా ఏవైతే గ్యారంటీలు అని చెప్పారో ఈ గ్యారంటీల మీద దెబ్బ కొట్టేసరికి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే వచ్చిందో ఆ ఉద్దేశానికి తూట్లు పొడిచినట్టు అయింది. ఇదొక యాంగిల్ అయితే, ఇక మరొకటి చూసుకుంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ఎక్కడ హర్ట్ అయ్యారనేది గమనించి చూస్తే ఆయన ఏవైతే చేరికలు ఉన్నాయో, ఫిరాయింపులు ఉన్నాయో, 40 ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ గారు హర్ట్ అయ్యారనేది ఇప్పుడున్న విషయం. ఎందుకంటే 40 ఫిరాయింపులు అనేది గత కొద్ది కాలంగా అనేక విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. ఎవరైనా సరే పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాదు, వాళ్ళు ఏ పార్టీ జెండాతోటైతే నెగ్గారో ఆ పార్టీ ఆ సభ్యత్వానికి, అలాగే ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రావాలి అని చెప్పేసి గతం నుంచి కూడా కొంతమంది నాయకులు వాదిస్తూ వచ్చారు. ఎవరైతే వాదిస్తారో మళ్ళీ వాళ్ళే మారుతూ ఉంటారో అది వేరే విషయం. బీఆర్ఎస్ గెలిచినప్పుడు కూడా అనేక మంది కాంగ్రెస్ నుంచి దాదాపు ఖాళీ అయిపోయింది కాంగ్రెస్. ఆ స్థాయిలో వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దాదాపు 9 మంది నాయకులు వచ్చేసి కాంగ్రెస్లో జాయిన్ అయి ఉన్నారు. అయితే ఈ 9 మంది కూడా ఆల్రెడీ కాంగ్రెస్లో పెద్ద ప్రాధాన్యత దక్కించుకోలేకపోయారు. కానీ అఫీషియల్గా జాయిన్ అవ్వడము, రేవంత్ రెడ్డిని కలవడము ఇదంతా జరుగుతున్న తర్వాత ఈ 40 ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇది సరైంది కాదు నైతికంగా అని చెప్పేసి మరోవైపు కోర్టులో పిటిషన్లు కూడా వేయడంతో కోర్టు దాన్ని స్వీకరించి ఇప్పుడు వాదనలు వినిపించింది. కోర్టు ఏం ఆరోపణిస్తుందంటే ఈ 40 ఫిరాయింపులకి చట్టం తీసుకురావాల్సిందే, ఇలాంటి వాళ్ళని శిక్షించాల్సిందే అని చెప్పేసి కోర్టు గట్టిగా వ్యాఖ్యానించింది. ఈ ఫిరాయించిన వాళ్ళందరినీ కూడా గట్టిగా దూషించింది కూడా, చెప్పాలంటే వాళ్ళకి చివాట్లు పెట్టింది. దీన్ని ఎంకరేజ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. సో ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం హర్షించదగింది కాదు. ఇంకా చెప్పాలంటే మేము గేట్లు ఎత్తేస్తే బీఆర్ఎస్ మొత్తం వచ్చేస్తుంది అని కూడా వ్యాఖ్యానించిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీయే లేకుండా చేయాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం అవుతుంది. అది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పని అనిపించుకోదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి, ఏ జీవో తీసుకురావాలి, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు దానికి సంబంధించిన మంత్రాలు మొదలెట్టేసింది. ఆ ప్రణాళికలన్నీ రచిస్తూ ఉంది. ఇంకా దీనికి వాయిదాలు ఉన్నాయి. 40 ఫిరాయింపుల చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఇంకా వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 1 నెల 2 నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో దాని మీద కూడా మనం సపరేట్గా వేరే వీడియో చేద్దాం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఇది రాహుల్ గాంధీ గారికి ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఒకటి రాష్ట్రంలో ప్రజల మద్దతు కోల్పోయే అవకాశం ఒకటైతే, రెండోది వచ్చేసి కోర్టు కూడా దీనికి ముట్టికాయలు వేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వమే కార్నర్లో పడిపోయే ప్రమాదం ఏర్పడింది, ఆత్మరక్షణలో పడిపోతుంది అన్నమాట. ఇది రాహుల్ గాంధీ గారు ఇబ్బందిగా ఫీల్ అయ్యి దీని విషయంలో రేవంత్ రెడ్డికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినట్టుగా, తర్వాత అవసరమైతే మీ పదవిని తీసేసి ఉత్తమ్కి ఇవ్వడానికి కూడా మేము వెనకాడమన్నట్లుగా ఒక సూచనలు అయితే వదిలినట్టుగా తెలుస్తుంది. అయితే మరి ఉత్తమే ఎందుకు అవుతారు ఏంటి అని గమనించి చూసినప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి గారు సీఎం అభ్యర్థిగా ఆయన ప్రకటించక ముందు కూడా సీఎం అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు అని గమనించి చూస్తే ముందుగా వచ్చిన పేర్లు రెండే. ఒకటి వచ్చేసి బట్టి విక్రమార్క గారు, ప్రస్తుతం డిప్యూటీగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ్ గారు, వీళ్ళిద్దరు పేర్లే వచ్చాయి. సో వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించబడతారని భావించిన టైంలో రేవంత్ రెడ్డి కొద్దిగా పుంజుకొని చివరికి ఆయన సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ఎలక్షన్కు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి మొత్తం క్యాంపెయినింగ్ నడిపిస్తూ క్యాంపెయినింగ్కి ఆయనే కర్తగా ఉండి చేస్తూ వచ్చినా సరే ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. ఒక సందర్భంలో అయితే రేవంత్ రెడ్డి గారు కావాలంటే సీతక్కను కూడా సీఎంగా ప్రకటిస్తాము, నేను మద్దతు ఇస్తానని చెప్పేసి కూడా మాట్లాడాడు. సో అటువంటి పరిస్థితి, అంటే తాను సీఎంగా తనను ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన్ను పార్టీ తీసేసి మళ్ళీ మరొకరిని ఎక్కించినా మాట్లాడడానికి స్కోప్ లేని పరిస్థితి ఆయనకు ఉంది. సొంతంగా ఆయన ఇక్కడ ఇంత బలగం ఏర్పాటు చేసుకున్నారనే ఇది కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నాయకుడిగా కాదు ఆయన. ఇప్పటికీ కూడా పొరపాటున చంద్రబాబు గారిని కలిస్తే గురు శిష్యులు కలిశారు, టీడీపీకి ఇక్కడ మద్దతు ఇస్తున్నాడు, టీడీపీని తెలంగాణలోకి పార్టీగా ఆహ్వానిస్తున్నాడన్న వార్తలు కూడా అనేకం వచ్చేసాయి. సో ఇదంతా గమనించి చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకంటూ ఒక కోటరీని నిర్మించుకోకపోవడం వల్ల తన పోటీగా ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు ఢిల్లీలో చక్రం తిప్పడానికి ఈ హైడ్రా వివాదం కావచ్చు, అదేవిధంగా ఈ ఫిరాయింపుల వివాదం కావచ్చు, వీటన్నిటినీ వాడుకొని ఇప్పుడు ఆయనకి ఒక రకమైన ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. అయితే మరి ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా అని చూస్తే ఇవన్నీ పాసిబిలిటీ ఉండడానికి అవకాశం ఉన్న పరిస్థితులు నేను చెప్పినవి. అయితే పాసిబిలిటీ లేని దానికి కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో దాదాపు ఓటింగ్ శాతం 20 కన్నా తక్కువగా పడిపోయిన టైంలో ఒక్కసారిగా ఓటింగ్ శాతాన్ని భారీ స్థాయికి పెంచి పార్టీని నిలబెట్టింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి.
ఇక ఈ అమలులు హామీలు ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. పక్కన ఏవైతే కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఇచ్చారు, తర్వాత ఆ ప్రభుత్వం ఇబ్బంది పడింది, తర్వాత గ్యాస్ విషయంలో కూడా అదేవిధంగా ఇబ్బంది పడింది. అక్కడ ఏవైతే చేశారో హామీలు అవే హామీలు కాపీ కొట్టి ఇక్కడ ఇచ్చారు. ఆ కర్ణాటకలో అంత ఇబ్బంది పడుతున్నా సరే ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. నిజానికి డీకే శివకుమార్ గారు నేను అవుతానని చెప్పి భీష్మించు కూర్చున్నా సరే కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా సీనియర్ నాయకులకే ఇవ్వడం జరిగింది. తిరిగి ఇప్పుడు కూడా వివాదం వస్తున్నా సరే అలాగే ఉంచారు, ఏమాత్రం మార్చలేదు. సో ఇది కర్ణాటకలోని పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి బలాన్ని చేకూర్చడానికి సరైన చర్యలు చేసుకుంటూ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన మీద కేసులు ఉన్నమాట వాస్తవం, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తున్నమాట కూడా వాస్తవం. ఇవి ఆయన ఖచ్చితంగా తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అయినా సరే రాహుల్ గాంధీ గారికి ఏ నాయకుడు అవసరమో ఆ నాయకుడికి ఇవ్వాల్సిన శక్తి సామర్థ్యాలు మాత్రం ఆయన రాహుల్ గాంధీ అందిస్తూ వస్తున్నాడు. ఇది ఇక్కడ రాహుల్ గాంధీ గారి స్ట్రాటజీ. కాబట్టి అటువంటి దానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. పైగా రేవంత్ రెడ్డి గారిని తీసుకువెళ్ళి ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి వాడాల్సిన ఉద్దేశం కూడా ఉంది రాహుల్ గాంధీకి, అలాగే డీకే శివకుమార్ గారిని కూడా. కాబట్టి ఈ రాష్ట్రంలో అయితే ఇప్పటికిప్పుడు పెద్ద సమస్య వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మాట వినే కొంతమంది నాయకుల్ని పార్టీ నుంచే తప్పించిన దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే షర్మిల గారిని ఇక్కడ తెలంగాణలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే కుదరదు అని చెప్పేసి ఆంధ్రాకి పంపించడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు. సో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ రాహుల్ గాంధీ దగ్గర ఆ స్థాయిలో ఉంది. అలాగే అసంతృప్తులు కూడా ఉన్నాయనుకోండి. సో ఇదంతా బేరీజు వేసి చూసినప్పుడు అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పై స్థాయి జాతీయ స్థాయి ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇది ప్రస్తుతానికైతే ఒక స్పెక్యులేషన్ లాంటిదే అని చూడాలి తప్పితే పూర్తి స్థాయిగా దీన్ని మనం తీసుకోలేము. అయితే దీంట్లో కొంతవరకు వాస్తవం ఉన్నమాట కూడా నిజం. మరి ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీ ఎటువంటి డెసిషన్ తోటి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయబోతారో చూడాలి. ఆల్రెడీ హైడ్రాని కంట్రోల్ చేశారు. ప్రస్తుతానికి హైడ్రా కొద్దిగా స్తబ్దుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ జాగ్రత్త పడుతున్నారనే దానికి ఇదంతా ఉదాహరణ. మరి చూడాలి.